భిన్నమైనటువంటి ఆలోచనల్ని ఒకే చోటకి కలిపి తీసుకొచ్చే ప్లేస్ని యూనివర్సిటీ అంటారని నా ఉద్దేశం. సో ఇక్కడ చెప్పడం కంటే కూడా మీరు నేర్చుకోవటం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు విద్య అంటే ఎక్కడో ఉన్నదాన్ని లేదంటే మీకు కనబడం దాన్ని మీకు తీసుకొచ్చి ఇక్కడ నేర్పించడం కాదు. మీ ఎదురుకుండానే ఉన్నదాన్ని మీరు అప్పటిదాకా ఆ దృక్కోణంలో చూడడం దాన్ని మిమ్మల్ని తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టి చూపించటం నాకు సంబంధించినంత వరకు నేనైతే ఇలా అర్థం చేసుకున్నాను. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఫిజిక్స్లో ఒక సూత్రం ఉంది, చాలా బేసిక్ సూత్రం, E=mc². దాంట్లో ఆయన ఏం చెప్తాడంటే ఒక ఎనర్జీని మీరు సృష్టించలేరు, ఎనర్జీని నాశనం చేయలేరు, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి మార్చగలరు అంతే. అట్లాగే ఇది మీరు అన్నిటికీ అప్లై చేయండి. మనం పుట్టక ముందు నుంచి నేచర్ ఉంది, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇది ఇలాగే ఉంటుంది. మనం పుట్టక ముందు నుంచి ఈ విషయాలన్నీ ఇక్కడే ఉన్నాయి, మనం కనిపెట్టక ముందు నుంచి ఇవి